రాయలసీమ అనే దాన్ని రాయలు ఏలిన నాటి రతనాల సీమ అంటారు. శ్రీకృష్ణ దేవరాయలు రాయలసీమని ఎలా ఏలినారో గన్లూరు పెద్ద వీరారెడ్డి అనే మా అబ్బ ఈ కోగటం గ్రామమును శ్రీకృష్ణ దేవరాయలు ఆయన కంటే మంచి పరిపాలన ఇక్కడ చేసినాడు. ఆయన పెట్టిన భిక్ష, ఆయన పెట్టిన దీపం ఈ రోజుకి మా కుటుంబం కోగటం గ్రామం అంటే రాష్ట్ర చరిత్రలో కోగటం వాడు అంటే మనల్ని వేలెత్తి చూపించే దమ్ము ధైర్యం ఎవరికి లేదు. అలాంటిది ఈ కోగటం గ్రామంలో మా అబ్బ తర్వాత మా పెద్దలు, ఆ తర్వాత మా నాన్నైన గల్లూరు వీర ప్రతాప్ రెడ్డి గారు, మా తల్లి పద్మావతమ్మ ఆశీస్సులతో ఈ ఉరుసు మహోత్సవాన్ని కానీ మొన్న జరిగిన గంగమ్మ జాతరను కానీ మేము చేయడం అనేది మేము పూర్వజన్మలో చేసుకున్న సుకృతంగానే మా కుటుంబం భావిస్తోంది. మీ అందరి కోసం ఎప్పుడైనా ఎల్లవేళలు మా ఇంటి తలుపులు తెరిచే ఉంటాయి. కోగటం గ్రామం రాష్ట్ర చరిత్రలో తెలుస్తుంది. ఈ ఉరుసు మహోత్సవం మా నాన్న మా అమ్మ ఆశీస్సులతో చేయడం అనేది నిజంగా నాకు గర్వ కారణం. కోగటంలో పుట్టడం నేను పూర్వ జన్మలో చేసుకున్న సుకృతం. కోగటం ప్రజలు వెన్నంట ఉంటే ఈ రాష్ట్రంలో ఏదైనా సాధిస్తారు. కోటమల్ అనే పేరు తెస్తాం. మొన్న జరిగిన గంగమ్మ జాతర అయితేనేమి, గురుసు అయితేనేమి, రెండు మా నాన్న భుజాల మీద వేసుకున్నాడు. ఎన్నో ఆటంకాలు పెట్టాలని ఎందరో చూశారు. కానీ ఆ గంగమ్మ తల్లి ఆశీస్సులు మాకున్నాయి. తర్వాత ఈ శాలింపీర స్వామి ఆశీస్సులు మాకున్నాయి. ఈ మహా ఉత్సవం ఇక మీదట ఈ సంవత్సరం జరిగిన దానికంటే రేపు సంవత్సరంగా బాగా జరుగుతుంది. మీకు నేను ఒక్కడే చెప్పదలుచుకున్నా, ఏ కార్యక్రమమైనా రాష్ట్రంలో ఆగుతాదేమో కానీ కోగటం గ్రామంలో గంగమ్మ దేవత ఒక గంగ జాతర కానీ, ఒక శాలింపీర ఉరుసు కానీ, నేను కానీ మా కుటుంబ సభ్యుల్లో కంఠంలో ప్రాణం ఉండగా ఈ ఉరుసు ఆగదు, ఇది ఆగదు. కోగటంలో పుట్టడం నిజంగా నేను కాదు, కోగటంలో పుట్టిన ప్రతి ఒక్కడికి అదృష్టం. మన ఊరు ఒక నియోజకవర్గ ఎమ్మెల్యేని శాసిస్తుంది, ఒక కాన్స్టిట్యుయెన్సీ ఎంపీని శాసిస్తుంది. అలాంటి ఊరిలో మనం పుట్టడం నాకు గర్వకారణం. ఈ ఉరుసు ఉత్సవాన్ని ఎవరు ఆపాలనుకునే ఆగదు. మీ అందరి ఆశీస్సులుంటే మీ అందరూ నా కుటుంబ సభ్యులే. కోగటం వాళ్ళకి ఎప్పుడైనా సరే ఎటువంటి కష్టం వచ్చినా నేననేవాడిని ఉండగా ఆ కష్టం మీ వరకు రాదు. జై కోగటం, జై కోగటం, జై ప్రతాప్ రెడ్డి.